శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. తమిళనాడులోని తిరుపూరుకి చెందిన డాక్టర్ మీనా వెంకట్రామన్ గారి అనుభవం ఇది. 1992 నుండి ఈ అద్భుతమైన భగవద్ధర్మంలో ఉండటం మా కుటుంబం చేసుకున్న అదృష్టం. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృపతో మేము లెక్కలేనన్ని నమ్మశక్యం కాని అద్భుతాలను అనుభవించాము. దైవం సమృద్ధిగా అందించిన శుభాశీస్సులు మేము శాశ్వత సభ్యులుగా నిలవడానికి దోహదపడ్డాయి. మా అమ్మగారికి ఇటీవల జరిగిన ఆరోగ్య అద్భుతాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. మా అమ్మగారికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పితో ఊపిరి ఆడకపోవడం ప్రారంభమైంది. మేము ఆమెను వెంటనే చెన్నైలోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాము. ప్రాథమిక పరీక్షలలో ఆమెకు ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా ఉందని తేలింది. ఈ శ్వాసకోశ వైఫల్యానికి నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ సపోర్ట్ అవసరం. ఆమె ఆక్సిజన్ స్థాయిలను స్థిరపరచటానికి నిమిషానికి దాదాపు 10 లీటర్ల ఆక్సిజన్ను అవసరం. మేము శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఆమెను ఈ క్లిష్ట పరిస్థితిలో చూసి శ్రీ పరంజ్యోతికి పూర్తి శరణాగతులమయ్యాము. మేము మా అమ్మగారికి సోమాజలము అందించాము. మూలమంత్రాన్ని కూడా జపిస్తూనే ఉన్నాము. దాసాజీ మార్గదర్శకత్వంలో ఆమెకు ఆనంద స్థితి బదిలీ కూడా చేశాము. అంతే, శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ శక్తివంతమైన ఆశీర్వాదాలు ఆటుపోట్లను తిప్పికొట్టాయి. ఫలితంగా మా కళ్ళ ముందే మాయాజాలం జరిగింది. మరుసటి రోజు ఉదయం మేము ఆమెను ఐసీయూలో సందర్శించినప్పుడు గతంలో మగతగా అసంబద్ధంగా ఉన్న మా అమ్మగారు లేచి కూర్చొని మమ్మల్ని చూసి నవ్వుతూ అన్నీ చిన్న చిన్న వివరాలు కూడా అడుగుతూ మాతో మాట్లాడటం ప్రారంభించారు. ఇది నిజంగా ఒక అద్భుతమే. ఆమె క్రమంగా మెరుగుపడుతూనే ఉన్నారు. 10 రోజులు ఐసీయూ ఉన్న తర్వాత 5 లీటర్ల ఆక్సిజన్ బైపాప్ మద్దతుతో డిశ్చార్జ్ చేయబడ్డారు. ఆమెకు బైపాప్, ఆక్సిజన్ మద్దతు, డిశ్చార్జ్ తర్వాత కూడా చాలా నెలలు ప్రయత్నం నిత్యం ఇంటి వద్దే అందించవలసి ఉంది. వైద్యులు మాకు సలహా ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. 4 రోజుల స్వల్ప వ్యవధిలో మా అమ్మగారు అద్భుతంగా కోలుకోవడం ప్రారంభించారు. ఆక్సిజను మద్దతు బైపాప్ లేకుండా ఆమె సహజంగానే అవసరమైన ఆక్సిజన్ స్థాయిలను సాధించారు. తదుపరి సందర్శన సమయంలో ఆమె త్వరగా కోలుకోవడం, సాధారణ స్థాయికి వచ్చేసిన రక్త పరీక్షలను చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. హోమాలు ఎంత శక్తివంతమైనవో మేము నిజంగా గ్రహించగలిగాము. సత్యలోక హోమాలలో అద్భుతమైన ఆశీర్వాదాలను అందించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు ఎంతో కృతజ్ఞులము. ఇన్ని అద్భుత ఆశీర్వాదాలను, శక్తివంతమైన రక్షా కవచాన్ని ప్రసాదించి మా అమ్మగారికి చేసిన ఈ ఆరోగ్య అద్భుతానికి మేము శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు శాశ్వతంగా కృతజ్ఞులము.